నమస్కారం. నా మిత్రులకు, సన్నిహితులకు, ఆత్మీయులందరికీ పరుచూరి పలుకులకు స్వాగతం. ఇది పలుకులను ఎందుకన్నానంటే వీటి విశేషాలు చెప్పకుండా ఆ రిలీజులు వాటి గురించి మాత్రమే చెప్తున్నాను కాబట్టి. యాక్చువల్గా చాలా బిజీగా ఉండి ఆ సినిమాలు రిలీజ్ ముందు వీటి యొక్క చెప్పలేకపోయాను. నేను ఆ సినిమాల రిలీజ్ గురించి చెప్తూ ఉంటాను మీకు. గేమ్ చేంజరు, డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్నాం, 3 సంక్రాంతి సినిమాలు. సంక్రాంతి అంటే ఒక తరంలో సత్యానంద్, పరశు బ్రదర్స్ ఇట్లా పోటీలుగా రాఘవేంద్రరావు, బాపయ్య గారు, కోదండరామరెడ్డి గారు, బి గోపాల్ ఇట్లా రకరకాల పోరాటాల్లో ఉండేది. సంక్రాంతి అనగానే ఆ బరిలోకి ఆ కోడిపుంజులు దిగినట్టు ఈ డైరెక్టర్ల సినిమాలన్నీ దిగి కొట్టుకుంటా ఉండేవి. ఇప్పుడు ఈ 3 సినిమాలు వచ్చినాయి. ఏ సినిమా ఎలా ఉందనేది రకరకాలుగా చెప్తున్నారు కాబట్టి మనం దాన్ని ఎక్కువ మాట్లాడొద్దండి. నా దృష్టిలో 3 బాగానే ఉన్నట్టుగా అనిపించిందండి చూస్తుంటే. అయితే ఒక సినిమా కొంచెం తక్కువ డబ్బులు చూపిస్తున్నారు, అది నిజమో అబద్ధమో మనకు తెలియదండి. వేరే చోట వేరేగా చూపిస్తున్నారు, ఒక చోట ఒక రకంగా చూపిస్తున్నారు. కాబట్టి ఊరికే ఆ 3 గురించి మాట్లాడాలని. శంకర్ అంటే అద్భుతమైన డైరెక్టర్. ఆ కార్డుకే సినిమా 100 రోజులు ఆడుతుంది అని అనుకునేవాళ్ళం. దిల్ రాజు అంటే ఒకప్పుడు రామానాయుడు గారి లాగా ఒక అద్భుతమైన నిర్మాత. ఆయన సినిమా తీస్తున్నాడు అంటే మామూలు సినిమా అయితే ఆయన తీయడు, మనకు తెలుసు. ఎందుకంటే ఈజ్ ఎ గ్రేట్ జడ్జి. దిల్ రాజు గారిలో చాలా గొప్ప జడ్జి ఉన్నాడు. అందుకని ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ పేరుతో తీశారండి. రామ్ చరణ్ గారు ఇందులో డ్యూయల్ రోల్స్ వేశారు. కియారా అద్వానీ అనే ఆవిడ అంత హీరోయిన్గా వేసినట్టుంది. అంజలి, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీలు, సముద్రఖని వీళ్ళందరూ కూడా నటించారండి ఇందులో. వివేక్ వేల్మురుగను అనే ఆయన దీనికి స్క్రీన్ ప్లే అని కార్డు కనపడిందండి. సాయి మాధవ్ బుర్రా ఈ మధ్య చాలా మంచి సినిమాలు రాస్తున్నాడు ఆయన స్టోరీ కార్తీక్ అండ్ సుబ్బరాజు అని లాస్ట్లో కనిపించిందండి. సామాన్యంగా కథ ముందు వేయాలండి కార్డుల్లో, అది ఎలా తోసుకుంటే అర్థంటే లాస్ట్లో స్టోరీ కార్తీక్ సుబ్బరాజు అని కనపడింది. మామూలుగా చూపిస్తూ 350 దాకా అయింది, 158 వచ్చిందని చూపిస్తున్నారు. కానీ అది నిజం కాదు అని కొందరు చెప్తున్నారు, మీరు వినే ఉంటారు. అది ఎంత చేసిందో వారి ముఖత మనం దిల్ రాజు గారు కరెక్ట్గా చెప్తాడు ఎంత చేసింది ఏంటి అని. ఇది రామ్ చరణ్ ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం చెయ్యాలి అని శంకర్ అంత గొప్ప డైరెక్టర్తో చేసినటువంటి సినిమా. కాబట్టి ఈ సంక్రాంతికి మేమేం కోరుకుంటామంటేనండి, అప్పుడు కోరుకునేవాళ్ళం, ఇప్పుడు కోరుకుంటామండి. సంక్రాంతికనే కాదు, ఎప్పుడైనా సినిమా బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. సినిమా బాగోకపోతే ఇండస్ట్రీ బాగోదు. ఇండస్ట్రీ బాగోకపోతే దాన్ని నమ్ముకుని బతుకుతున్న నిర్మాతలు, 24 క్రాఫ్ట్లు అందరం దెబ్బతింటాం. కాబట్టి పొద్దున్నే అవగానే మేము అందరూ కోరుకునేదంటే ఇండస్ట్రీ బాగుండాలి, రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ బాగుండాలని కోరుకుంటాం. అలా ఆ గేమ్ చేంజర్ కూడా బాగుందని నేను విశ్వసిస్తున్నాను. తర్వాత మా నందమూరి బాలకృష్ణ గారి డాకు మహారాజ్, ఇది సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సినిమా అని వాళ్ళ ద్వారా వచ్చినట్టు ఉందండి. సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య దీనికి నిర్మాతలుగా కనపడుతున్నారండి. బాబీ దర్శకుడు. దీనికి స్క్రీన్ ప్లే కె చక్రవర్తి రెడ్డి. ఈ పేర్లన్నీ కూడా మరి దర్శకుల సంఘంలో ఉన్నాయేమో కానీ మా రచయితల సంఘంలో ఉన్నాయా అనేది నాకు అనుమానంగా ఉందండి. అడిషనల్ స్క్రీన్ ప్లే హరిమోహన్ కృష్ణ, వినీత్ పొట్లూరి. వీళ్ళంతకుముందు కూడా ఈ పొట్లూరి అవన్నీ మనం చూసాము, వారితో పాటు చేయటం చూసాం మనం. బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ గారు వరుస
డబుల్ హ్యాట్రిక్లోకి వచ్చారే ఉండాలి, అది కూడా దాటారు. మరి ఆయన అపజయం లేకుండా వస్తున్నాడు అనేది మనందరికీ తెలుసండి. చాలా సినిమాలు మనం ఆల్రెడీ మన వీడియోల ద్వారా కూడా విన్నాము, ఎంతంత బాగా చేశాడు ఆయన, ఎట్లా చేశాడు ఏంటి అనేది. అలా ఎన్బికే, బాబీ డియోల్, శ్రద్ధా శ్రీనాథ్, ప్రజ్ఞా జైస్వాల్ వీళ్ళు అందరూ నటీనటులు అండి. జనవరి 12 రిలీజ్ అయి ఒక అద్భుతంగా ఆవిష్కరింపబడి ప్రజలను విపరీతంగా ఆకర్షిస్తున్న సినిమా అండి ఇది. సో రాజ్యం లేకుండా రాజ్యాధికారాన్ని పొందాలని ప్రయత్నించే ఒక డాకు అంటే బందిపోటు అండి. నాకు ఏమన్నా మా అన్నగారి బందిపోటు ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా? ఆ చిన్ని ఇన్స్పిరేషన్ తీసుకుంటే తప్పు లేదండి. అది తీసుకుని మనం ఇంకో కథ రాసుకుంటాం. ఒక సినిమా చూస్తే మన కొత్త ఆలోచన వస్తుందండి. ఆ కొత్త ఆలోచన వస్తే అది నా సినిమా అని మనం అనలేము. అలా బహుశా ఒక అద్భుతమైన ఈ బాబీ గారికి అలాంటి ఆలోచన వచ్చి ఆ బాలయ్య బాబీ ఇద్దరు కూర్చుని ఆ టీవీల్లో చేస్తున్నటువంటి ఇంటర్వ్యూలన్నీ కూడా చూడటం జరుగుతుందండి. చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు ఇద్దరు కూడాను. హృదయం ఆవిష్కరించి మాట్లాడుతున్నారు, నిజాలు మాట్లాడుతున్నారు. లెక్కలు చెప్పాల్సిన అవసరం వాళ్ళకి లేదండి. ఎందుకంటే సినిమా బాగుంది అంటే, బాలకృష్ణ గారి సినిమా బాగుందంటే ఎంత స్ట్రెంగ్త్ చేస్తుందో మనకు తెలుసండి. మూడో సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఇది మళ్ళీ దిల్ రాజు గారేనండి. మొదటి సినిమా గేమ్ చేంజర్ దిల్ రాజు గారే. ఈ సంక్రాంతికి వస్తున్నాం కూడా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పేరుతో దిల్ రాజు గారు తీసినటువంటి సినిమా అండి. అనిల్ రావిపూడి దర్శకత్వం. ఈ అనిల్ రావిపూడి గారు నాకు తెలిసి అపజయం లేని దర్శకుడని అనుకుంటున్నానంటే, మరి ఏదన్నా ఒక సినిమా తేడా వస్తే నాకు తెలియదు, కానీ అతని సినిమాలు వరుసనే మొన్న అటు ఇటు మాట్లాడుతా అంటే ప్రతి సినిమా ఆడిన సినిమా తెలుస్తుంది. అంటే ఎంత శ్రద్ధ తీసుకుంటాడు. ఆ రోజుల్లో చాలా రేర్గా ఉండేవారండి అట్లా. ఎందుకంటే ఇప్పుడు 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఒక సినిమా తీస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకి విజయం తప్పనిసరి. అప్పుడు ఏంటంటే 6 సినిమాలు, 8 సినిమాలు, 3 సినిమాలు, 4 సినిమాలు, ఇలా కనీసం 2-3 లేకుండా ఏ డైరెక్టర్ లేరండి. నాకు తెలిసి 5-6 సినిమాలు చేసిన దర్శకులు మేమే రాశాము. అందులో సగం సినిమాలు మేము రాసి సగం సత్యనారాయణ గారు ఎవరో రాస్తూ ఉండేవారు. అట్లా చేస్తున్నటువంటి స్థితి నుంచి ఈ సినిమాలు భయంకరమైనటువంటి ఇదైపోయి మేకింగ్ ఖర్చులు బాగా పెరిగిపోయి చాలా జాగ్రత్తలు తీసుకొని చేస్తుండేసరికి సినిమాలు 2-3 ఏళ్ళకి కానీ ఒక్కొక్క హీరో మనకి కనపడినటువంటి పరిస్థితి వస్తున్నారు. కానీ సంక్రాంతికి వస్తున్నా మా వెంకటేష్ మాత్రం చక్కగా వస్తానే ఉన్నాడు, మనకు కనపడతానే ఉన్నాడు, చాలా నవ్విస్తున్నాడు, కవ్విస్తున్నాడు. ఇప్పుడు అనిల్ రావిపూడి అంటే తెలియకుండానే అతని స్క్రీన్ ప్లేలో, అతని సంభాషణలో వాటిల్లో కొంత ఇది ఉంటుందండి. దీనిలో కూడా సహరచయితలు ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ. మరి జి ఆదినారాయణ అంటే మాకు తెలిసిన ఆదినారాయణ అనుకుంటున్నాను నేను, మనతో కలిసి పనిచేశాడు కొన్ని సినిమాలు. ఆయన అయి ఉంటాడండి. యాక్షన్ ట్రయాంగులర్ క్రైమ్ డ్రామా అంటే 3 కోణాల్లో నడిచే ట్రయాంగులర్ క్రైమ్. అంటే 3 క్రైములు ఏం జరుగుతున్నాయి, ఆ 3 క్రైములతో ఏం జరుగుతుంది, ఎంత నవ్విస్తూ కవ్విస్తున్నటువంటి మనిషి క్రైమ్ చేయటం ఏంటి అని నిన్న లాస్ట్లో ఒక మాట చెప్పారు. ఆఖరి నిమిషంలో అసలు నిజం తెలుస్తుంది. కానీ ఆ మాట మనం ఇప్పుడు వాళ్ళు చెప్పరు, మనం కూడా చెప్పకూడదు. ఎందుకంటే అది తెలిస్తే ఇది చూస్తున్నటువంటి ప్రేక్షకుడికి ఆ హృదయానందం తగ్గిపోతూ ఉంటుంది. ఏమైనా మా సినిమాతో ప్రారంభమైంది వెంకటేష్ నట జీవితం 1986 అనుకుంటానండి. అంటే 86 అంటే ఒక 4 ఇది ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా తను అంటే ఏమిటో, తను గీత దాటడు, తను పందా మార్చుకోడు, తను ఏ పందా నచ్చిందో అదే పందాలో అదే పాత్రలతో ఎక్స్ట్రాలకు వెళ్లకుండా అద్భుతంగా నటించుకుంటూ వస్తున్నాడు. రామానాయుడు గారి ఆశీస్సులు ఉంటాయి, సురేష్ బాబు దీవెనలు ఉంటాయి అతనికి.
ఎంత ఆత్మీయుడంటే చాలా గొప్ప క్యారెక్టర్ అండి. మాకు తెలుసు కదా ఆయన వెంకటేష్ అంటే అద్భుతం అంతే. ఒకరి గురించి వెళ్ళడు, తన గురించి నాకు ఇది కావాలి అని ఎవరికి అడగడు, స్క్రిప్ట్లో మాత్రమే అడుగుతాడు. నాకు ఇక్కడ ఏదో కొడతాను చూడండి అని వచ్చి అడగటం. మీకు చెప్పాను నేను ఒకసారి, ఈ ఇంటికి వచ్చాడు, మన గెస్ట్ హౌస్కి వచ్చేవాడు, బీజేపీకి వచ్చేవాడు, అట్లా రకరకాలుగా తనకు అనుమానం వస్తే వచ్చేస్తాడు. ఆ అనుమానం తీర్చుకునే వరకు ఆ పాత్రను తను నటించలేడు. మరైతే కొంతమంది ఇప్పుడు టీవీల్లో చూస్తా అంటే ఈయన లీడ్ చేస్తున్నాడు అని చెప్తున్నారండి. మరి ఎవరు లీడ్ చేస్తున్నారు అనేది ఫైనల్ 100 రోజులు పూర్తి అయ్యేసరికి, 3 సినిమాలు 100 రోజులు గడిచేసరికి కరెక్ట్ లెక్కలన్నీ కూడా మన చేతికి వచ్చేస్తాయి. కాబట్టి ఏమైనా సంక్రాంతికి నన్ను అడుగుతున్నారు మా వాళ్ళు, ఒక్క సినిమాను వెళ్ళి చూసి బాగాలేదన్నా చూసి రండి వెళ్ళి థియేటర్కి అని. ఏమో వీలైతే వెళ్ళి చూడటానికి ప్రయత్నం చేస్తాను. ఏమైనా ఈ ముగ్గురు నిర్మాతలకి, దర్శకులకి, రచయితలకి పర్టికులర్గా ఇందులో ఎవరైనా కూడా ఇంకా మన మెంబర్లు అయి ఉండకపోతే తప్పనిసరిగా అవ్వండి అని కూడా తెలియజేస్తూ, అయ్యేలాగా నిర్మాతలు చూడాలి అని తెలియజేస్తూ, వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు సాధించిన విజయం అద్భుతం, అది ఇండస్ట్రీకి వరం అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.